మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. జానీ మాస్టర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి రోజుకొక విషయం బయటకు వస్తుంది. అసలు జానీ మాస్టర్ కేసు ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంచలన విషయాలు చెప్పింది బాధితురాలు. మాస్టర్ తనపై చాలాసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పింది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడని ఆరోపించింది. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ అతని భార్య తనపై దాడి చేశారని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదుతో జానీ మాస్టర్ పై రేప్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు జానీ మాస్టర్ కు బాధితురాలికి పరిచయం ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. బాధితురాలిది ఉత్తరప్రదేశ్. 16 ఏళ్ల వయసులోనే ఈమె ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో పాల్గొంది. చాలా ఏళ్లు కంటెస్టెంట్ గా చేసింది. ఈ క్రమంలోనే 2017లో ఢీ షోకు జడ్జిగా వ్యవహరించిన జానీ మాస్టర్ తో పరిచయం ఏర్పడింది. 2019లో జానీ మాస్టర్ టీం బాధితురాలికి ఫోన్ చేసి మాస్టర్ కి అసిస్టెంట్ గా చేయాలని ఆఫర్ ఇచ్చారు. దీంతో అప్పటి వరకు ముంబైలో ఉంటున్న బాధితురాలు హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. జానీ మాస్టర్ కు అసిస్టెంట్ గా చేస్తూనే ఢీ షోలో పాల్గొంది. జానీ మాస్టర్ మొదటిసారి ముంబైలోని ఒక హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఎఫ్ఐఆర్లో పేర్కొంది. పని ఉందని తీసుకెళ్లి తనపై రేప్ చేశాడని తెలిపింది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని, ఆఫర్లు రాకుండా కెరియర్ క్లోజ్ చేస్తానని బెదిరించాడని కూడా చెప్పుకొచ్చింది. దీంతో తాను మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందని బాధితురాలు వాపోయింది. చెన్నై, ముంబై, హైదరాబాద్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నార్సింగిలోని తన ఇంట్లోనూ మాస్టర్ చాలాసార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది. చివరికి కైరవాన్లో కూడా వదిలిపెట్టేవాడు కాదని, కోరిక తీర్చకుంటే చచ్చేలా కొట్టేవాడని చెప్పుకొచ్చింది. ఈ విషయాలన్నీ జానీ మాస్టర్ భార్య అయేషాకు కూడా తెలుసని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది. మతం మార్చుకొని మాస్టర్ను పెళ్లి చేసుకోవాలని భార్యాభర్తలు తీవ్రంగా కొట్టారని తెలిపింది. జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది బాధితురాలు. జానీ మాస్టర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ముంబై లేదా నెల్లూరులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నార్సింగి పోలీసులు నెల్లూరు పోలీసుని సంప్రదించారు. ఆయనకి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రేప్ కేసుపై స్పందించిన జానీ మాస్టర్ బాధితురాలిని తాను వేధించలేదని సాక్ష్యాలు చూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని తెలిపాడు. అమ్మాయికి పెళ్లయ్యి ఎప్పుడో వెళ్లిపోయిందని, యూనియన్ గొడవల్లో తనను కావాలని ఇరికించారని చెబుతున్నాడు. జానీ మాస్టర్ వేధింపులపై బాధితురాలు ముందుగా ఫిలిం ఛాంబర్ను ఆశ్రయించింది. దీంతో జానీ మాస్టర్, బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల స్టేట్మెంట్స్ ను ఫిలిం ఛాంబర్ సభ్యులు రికార్డ్ చేశారు. మైనర్ గా ఉన్నప్పటి నుంచే అమ్మాయిపై లైంగిక వేధింపులు జరిగినట్టు నిర్ధారించుకున్నారు. కేసు తీవ్రత ఎక్కువగా ఉండడంతో పోలీసులను ఆశ్రయించాలని బాధితురాలికి సూచించారు. బాధితురాలు తిరగబడడంతో జానీ మాస్టర్ ఆమెను అన్ని రకాలుగా వేధించినట్టు తెలుస్తోంది. వేరే ఆఫర్లు రాకుండా చేయడంతో పాటు ప్రాజెక్టులోకి తీసుకుని మధ్యలోనే ఆమెను తొలగించినట్టు సమాచారం. జానీ మాస్టర్ హీరోగా చేస్తున్న సంచారి మూవీలోనూ ఈ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నాడు. కానీ ఈ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది. మాస్టర్తో విభేదాల తర్వాత తనకు అనేక సార్లు బెదిరింపులు వచ్చాయని బాధితురాలు చెప్తోంది. గత నెల 17న గుడి నుంచి ఇంటికి వెళ్తుండగా ఒక వ్యక్తి చుట్టుముట్టి బెదిరించాడని తెలిపింది. అలాగే గత నెల 28న ఇంటి తలుపులకు అనుమానాస్పద పార్సిల్ వేలాడదీసి వెళ్లారని, అందులో కంగ్రాచులేషన్స్ ఫర్ సాంగ్ బట్ బీ కేర్ఫుల్ అని రాసుందని బాధితురాలు చెప్పింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.